₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి 45 రోజులకి మీకు 4 నుంచి 5 లక్షల వరకు సంపాదించవచ్చు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ప్రజెంట్ నా వెనకాల కనిపిస్తున్న ఈసీ పౌల్ట్రీ ఫామ్లో సంపాదించవచ్చు. అయితే ఈసీ పౌల్ట్రీ ఫామ్ అంటే ఏంటంటే ఈ పౌల్ట్రీ ఫామ్లో కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఫీడింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కంప్లీట్ అన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది. సో అయితే దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీంట్లో ఎంత రిస్క్ ఉంది, దీంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, అంటే ఎంత కష్టం ఉంటుంది, దీంట్లో ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అయితే మీరు పూర్తి వీడియో చూడలేకపోతే కింద కనిపిస్తున్న చాప్టర్స్గా డివైడ్ చేసి ఉంటా వీడియోని. సో ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కావచ్చు, రిస్క్ పార్ట్ కావచ్చు, ప్రాఫిట్ పార్ట్గా ఉంటుంది. మీరు జస్ట్ 1 క్లిక్తో వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్ వీడియో చూద్దాము. సో మనతో పాటు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే మీరు ఎన్ని బ్యాచ్ల వరకు కంప్లీట్ చేస్తారు సార్? 4 బ్యాచ్లు అయిపోయినాయి. ఫస్ట్ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే షెడ్ సైజ్ ఎంత సార్? 360/45 అంటే 305 అడుగు, 360 జంపు, 45 ఎడల్పు, ఎత్తు 8 ఉండాలా, అంటే 13 పైకి వస్తుంది. మొత్తం బ్యాచ్కి ఎన్ని కోళ్ళు పడుతున్నాయి సార్? ఏంటంటే 22,500. 22,500 కోళ్ళు పడుతున్నాయి. బ్యాచ్కి మధ్య ఎంత టైం ఉంటుంది? బ్యాచ్ అంటే 60 రోజులు, అంటే 60 రోజుల్లో మనకు 30-40 రోజులకు కోత అయిపోతుంది. 15-20 రోజులు మనం క్లీనింగ్ దానికి. సో అయితే బ్యాచ్కి 25,000 కోళ్ళు పడుతున్నాయి కదా? 22,500, 23,000 కెపాసిటీ. సో ప్రజెంట్ మీరు కోళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? దీని ఫీడింగ్ కావచ్చు ఎలా? అంటే కంపెనీ సార్, మన ఐబీ కంపెనీ మీకు కంప్లీట్ కోళ్ళు ఫీడ్ మొత్తం ఇచ్చిన తర్వాత ఏ రేటుకు తీసుకుంటారు? ఏ రేట్ అంటే వాళ్ళు మనకు ఆ బొద్దు ఎంత పడుతుందో ఆ బొద్దు అంత రేటు. ₹10 పడవచ్చు, ₹12 పడవచ్చు, 19, 12 అంటే రేటు మారుతూ ఉంటుంది. రేటు మాట ఉంటుంది. మొత్తం ఇది ఎన్విరాన్మెంట్ కంట్రోల్ ఈసీ పౌల్ట్రీ ఫామ్ కదా? లోపల టెంపరేచర్ ఎంత వరకు మెయింటైన్ చేస్తున్నారు? టెంపరేచర్ 27-28 లాస్ట్. 27-28 మొత్తం ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని లోపలికి చూద్దాం. అయితే ప్రజెంట్ ఇది కనిపిస్తుంది కదా, మొత్తం ఇది ఫీడింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నారు. కంప్లీట్గా ఫీడ్ ఇక్కడ రూమ్ ఉంటుంది పక్కనే. ఆ రూమ్లో ఉన్న ఫీడ్ని డైరెక్ట్ 1 క్లిక్తో జస్ట్ ఒక బటన్ ఆన్ చేస్తే చాలు ఆ ఫీడ్ అంతా దాన్ని ఏమంటారన్న? సైలర్ అంటారు. దాంట్లోకి వెళ్ళేసి దానిలోంచి మళ్ళీ ప్రతి లైన్కి సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందో మొత్తం చూద్దాము. అండ్ పక్కనే మన కూలింగ్ సిస్టమ్ గురించి కూడా చూద్దాం. అంటే కూలింగ్ ప్యాడ్స్ ఎన్ని సైడ్లు అరేంజ్ చేసుకున్నారన్న? 3 సైడ్లు కూలింగ్ ప్యాడ్ పెట్టాలా? ఒక సైడ్ 2 సైడ్ అని ఉంటుంది, మనం 3 సైడ్ అని పెట్టుకోవచ్చు. ఫ్యాన్ ఒక సైడ్ కూలింగ్ ప్యాడ్ లో నుంచి గాలి తీసుకొని వేడి గాలిని అంతా ఫ్యాన్ బయటికి పంపిస్తుంది. సో ఇలా టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూనే కోళ్ళను ఈ పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కోళ్ళను పెంచుకోగలము. నార్మల్ ఫామ్లో అవి వేరే ఉంటాయి, వాటిని ఏమంటారు? ఓపెన్ షెడ్ ఫామ్. ఇది ఈసీ పౌల్ట్రీ ఫామ్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇవి చాలా డెలికేట్ ఉంటాయి కాబట్టి చిన్న వైరస్ కూడా లోపల రాకోకుండా ఇలాగ ఎంట్రింగ్లో సున్నం వేసుకొని వాటర్ పెట్టుకుంటారు. ఇందులో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్లో మనం కాలు పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న వైరస్లు కూడా మన ద్వారా వస్తే అవి పెద్ద లాస్ వస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని మొత్తం ఫీడ్ ఇదంతా ఈ లైన్లలో మొత్తం కోళ్ళను పెట్టుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా సిస్టమ్ అంతా అక్కడ ఉంది టోటల్. కొంచెం వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా పనిచేస్తుంది ఈ సిస్టమ్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఆన్లో ఉందన్న ఇది? ఓకే. మనం ఇందాక బయట సైలేజ్ చూసాం కదా, అక్కడ నుంచి ఫీడ్ ఈ పైప్ ద్వారా ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఆన్ చేస్తారన్న ఒకసారి అట్లా. దాంట్లో సో ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఫీడ్ అంతా దీంట్లోంచి వచ్చి ఈ టబ్లోకి పడుతుంది. ఈ టబ్లోంచి ఎవ్రీ పైప్ ద్వారా ఇట్లా మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయన్న? 4 లైన్లు ఉంటాయి. 4 లైన్లకి లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది కంప్లీట్. సో అది ఆన్ చేయాలా, అదే బటన్ ఆన్ చేస్తే వాటర్ కూడా సేమ్ దీనికి రిలేటెడ్. వాటర్ ఎంత పోతాయి సేమ్ ఇక్కడే ఆన్ అయినా? అక్కడ ఆన్ ఏం అవసరం లేదు దానికి, పైప్. సో ప్రజెంట్ ఉన్నాయి చిక్స్ అవన్నీ లాస్ట్లో ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఎన్ని రోజులు అయిందన్న పెట్టి ఇప్పుడు అవి ఈ బ్యాచ్ 6 రోజులు అయింది ఆ బ్యాచ్. సో అందుకని అవి చివరిలో పెట్టుకున్నారు. తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ ఇలాగ దగ్గరికి తెచ్చి పెడతారు అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇవి కూలింగ్ ప్యాడ్స్. ఈ కూలింగ్ ప్యాడ్లలోంచి బయట నుంచి గాలి తీసుకొని ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది కదా, వాటర్ వస్తుంది అంతా. సో ఇక్కడ నుంచి గాలి వచ్చి ఆ ఎగ్జాస్ట్ ద్వారా పెద్ద ఫ్యాన్లు, ఎన్ని 5 ఫ్యాన్లు 10 ఫ్యాన్లు ఉంటాయి. 10 ఫ్యాన్ల నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ మధ్యలో ఒక ఫ్యాన్ పెట్టింటారా?
ఆటోమేటిక్గా ఫస్ట్ టెంపరేచర్ బట్టి అవంతకవే కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా. టెంపరేచర్ని బట్టి ఇవన్నీ అంటే ఏది ఎంత మెయింటైన్ చేయాలన్న దాన్ని బట్టి ఎన్ని ఫ్యాన్లు ఆన్ కావాలి, ఎంత వాటర్ డేస్ ఉంటాయి, ఆ డేస్ ప్రకారం అవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ ఎన్ని రోజులు అన్నారన్న పిల్లలు? 6 రోజులు. 6 రోజులు. ఎన్ని రోజుల వరకు మనం మాన్యువల్గా ఫీడింగ్ ఇవ్వాలన్నా? అంటే మామూలు మనుషులు వెళ్ళేసి మిషన్ కాకోకుండా మిషన్ కాకుండా కంటిన్యూ చేయాల్సిందే. అంటే సైడ్ లేకుండా కంటిన్యూగా మేము మనమే వేయాల్సి, మనమే దీనిలో వేస్తే అయిపోతాం. సో వాళ్ళు పంపించినారంటే తర్వాత మనం ఈ దీనిలో మనం అందరు పెట్టరు స్థాయిలో. ఇప్పుడు మనం అందరు పెట్టుకోరు, మనం కాబట్టి పెట్టుకునే. మనం వేయాలంటే చాలా కష్టం. మామూలుగా అయితే ఫస్ట్ తక్కువ పోతాయి, వారం తక్కువే పోతాయి. దాని నుండి 15 రోజులు 15 అట్లా పైన పోతాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి 60 మూటలు పోతాయి. 60 మూటలు ఒక రోజుకి? ఒక రోజు, ప్రతిరోజు ఒకసారి, రోజుకి ఒక్కసారి వేస్తారా? రోజు ఒకసారి. మామూలుగా ఫీడ్ అయిపోయి కొద్దీ వేస్తుంటారు. ఫీడ్ అయిపోయి కొద్దీ వేసుకుంటూ ఉండాల్సిందే. సో లోపలికి వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్ళి చిక్స్ అంటే ఎట్లా ఉంటాయి. అయితే మీరు ఫస్ట్ ఇది ఎట్లా ఏర్పాటు చేసుకున్నారన్న? అంటే కింద పొట్టేసుకొని ఉన్నారు కదా, ఎందుకు ఇవన్నీ, అంటే ఎంతవరకు పడుతుంది ఇదంతా? ఫస్ట్ బెడ్ ఇదంతా అంటే ఓన్లీ ఇదే చెప్పాలా? ఇట్లా చెప్పు, దీని గురించి చెప్పు. అంటే దీనికి ఎంత హైట్, ఎందుకు 8 అడుగులు ఉండేది, ఎందుకు ఇది పెట్టుకున్నారు అసలు? ఫస్ట్ ఎందుకు హైట్ మాత్రం మనకు బయట నుంచి చూస్తే చాలా ఎత్తుంది అంటే మనకు ఈ మామూలుగా అయితే మనం కొంతమంది పట్టనే వేసేది, మన కూల్ ఇది కాదు కాబట్టి ఎప్పుడైనా ఫీచర్ అనేది బాగుంటుందని కూలింగ్ కోసం. ఎప్పటికైనా మళ్ళీ పట్ట చినిపోయినా కానీ ఇబ్బంది రాదు రేపు. అవును, దానికోసం ఒకటి దానిపైన ఎందుకు గ్యాప్? దానిపైన గ్యాప్ సిమెంట్ రేకులు, ఆ పైన సిమెంట్ రేకులు ఉంటాయి, దీనిపైన అయితే ఏముండదు. అయితే సో ఇక్కడ మొత్తం చూసినట్టయితే పొట్ట అంతా వేసుకొని ఉన్నారు కదా, అసలు ఎందుకు, ఎంత పడుతుంది ఒకవేళ వేసుకోవాలంటే? దీనికి 7 టన్నులు 7 టన్నులు పడుతుంది. 7 టన్నులు వేయాల్సిందే, తీయాల్సిందే. ఇదంతా క్లీన్ చేయాలంటే మొత్తం తీయాల్సింది. మొత్తం పొట్ట అంతా బ్యాచ్ తీసి మళ్ళీ వాటర్ తో కొట్టి మొత్తం సున్నం కొట్టి అంతా కొట్టాల్సింది. మొత్తం ఇదంతా మొత్తం క్లీన్, గోడలకి సున్నం కొట్టేసి పొట్ట అంతా చేంజ్ చేసి, ఇదంతా పొట్ట అంతా కంపెనీకి ఏం సంబంధం ఉండదు, అంతా మనం సొంతం ఖర్చు పెట్టుకోవాలి. బ్యాచ్కి ఎంత ఖర్చు అవుతుంది పొట్టుకన్నా? 2.5 లక్షలు అవుతుంది మొత్తం. 2.5 లక్షలు ఓన్లీ పొట్టు కాదు, మొత్తం టోటల్ క్లీనింగ్ మొత్తం అన్ని డీజిల్ అంట ఇదంతా మొత్తం. బ్యాచ్ కి మెయింటెనెన్స్ ఖర్చు 2.5 లక్షలు వస్తుంది. పొట్టుకు ఇది 45,000 అవుతుంది. 45,000 పొట్టుకు. బ్యాచ్ కి కంపెనీకి సంబంధం లేకుండా ఓన్లీ పిల్లలు ఫీడ్ వరకు కంపెనీ ఇచ్చేట్టుగా ఉంటుంది. కొన్ని మెషిన్ ఇస్తారు, మనం కొన్ని మెషిన్ బయట నుండి తెచ్చుకుంటాం. ఓకే. సో అయితే మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజెంట్ మనం మాట్లాడదాం, ఎంత ఖర్చు అయింది, ఎంత వస్తుంది నెలకి. సో అన్న మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ A-to-Z మీకు ఎంత ఖర్చు అయిందని షెడ్ పెట్టేకొనికి? 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖచ్చితంగా. ఈ 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేయాలా? అంటే కొన్ని ఇంకా ఎక్కువ ఉండేది పెట్టే కొద్ది, దీనికంటే తక్కువ అయితే ఉండవు. తక్కువ అంటే మనం పట్ట అయితే 10 లక్షలు 15 లక్షలు, ఇది కూడా ఉండదు. ఓకే. మొత్తం పట్టని ఇప్పుడు దీనికి ఇట్లా మామూలు ప్లాస్టిక్ షీట్లతో అయితే మామూలు పట్ట ఉంటుంది, పట్ట కడతారు, గోడ లేకుండా 2 అడుగులు పెట్టుకుంటారు, పట్ట కడతారు. 15 లక్షల్లో స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ అనుకుంటే. 15 లక్షలు 70-60 లక్షలు అవుతుంది. 70-60 లక్షలు ఎట్లా లేదన్నా మీరు 50 లక్షల పైన పెట్టాలా, మినిమం పెట్టాల్సిందే. సో దీంట్లో కానీ 250 250 అడుగులు ఉంటుంది, దానికి తక్కువ అవుతుంది 70 లక్షలు. సో అయితే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి పిల్లలు తెచ్చుకుంటారు. మీరు కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకుంటే బెటరా, బయట మనం సొంతంగా తెచ్చుకొని పెంచుకోవడం బెటరా? కంపెనీ తెచ్చుకునేది మేలు. ఇప్పుడు అంటే మన సొంతం పెట్టుకునే వాళ్ళకి సేల్స్ చేసుకోలేదు, ఇబ్బంది, మార్కెటింగ్ లో మార్కెట్ ఇబ్బంది, ఏరంతా ఇబ్బంది ఏంటంటే పెద్ద లాస్ వస్తుంది. అయితే మీరు కంపెనీ ఐబీ అనే కంపెనీ తెచ్చుకున్నారు కదా, సో ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్కి వీళ్ళు ఏదైతే వాడుతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాం. ఐబీ మొత్తం పేపర్ ప్రాసెస్ ఏంది ఉంటుందన్న, దీంట్లో అగ్రిమెంట్లు ఏమేమి ఉంటాయి అంటే ఏంటి? అగ్రిమెంట్లు అంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం రేపు ఎమర్జెన్సీగా కరెంట్ ఫెయిల్యూర్ ఏదైనా అయినా అంటే మనకే సంబంధం, పిల్లలు ఏ లాస్ వచ్చినా మనకే సంబంధం అన్నట్టు రాసుకోవాలి. ఒకవేళ వాళ్ళ తెగులు గిగులు ఏమైనా అయితే వాళ్ళకి ఉంటుంది కొంచెం. అంటే ఇప్పుడు మీరు బ్యాచ్ పిల్లలు తెచ్చుకుంటారు 25,000, 40 రోజులు మీకు పెన్షన్కి మాత్రం వాళ్ళు డబ్బులు 23,000 చిల్లర, 23,000 మనకి ఇచ్చేది. దాంట్లో మోటార్ అన్ని పోను కటింగ్ అవుతాయి. మినిమం లాస్ట్ FCR బట్టి దాని ఒక రేట్ వస్తుంది. ఫీడ్ పిల్లలు వాళ్ళు ఇస్తున్నారు కదా, తెచ్చుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది అయ్యి వైరస్ వల్ల సగానికి సగం కానీ మొత్తానికి మొత్తం కానీ పోయిన తర్వాత మీరు కంపెనీకి ఏమైనా కట్టాలా, లేకుంటే మీకు కంపెనీ అది వైరస్ వల్ల చచ్చిపోతే వాళ్ళకే సంబంధం ఉంటుంది, మీరేం కట్టాల్సిన అవసరం లేదు. మీ ఏదైతే మెయింటెనెన్స్ ఖర్చులు మీకు లాస్ అంతవరకు లాస్ వస్తుంది. మనం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇది మన
టెంపరేచర్ కరెంట్ వల్ల ప్రాబ్లం అయితే మనమే మనకే అదే మొత్తం లైటింగ్ పెట్టుకున్నారు కదా, లైట్లు కూడా 24/7 కరెంట్ ఉండాల్సిందే. లైట్లు అనేది 24 అది కూడా ఆటోమేటిక్ లేకుంటే ఆన్ చేసి పెట్టాల్సిందే, ఆన్ లోనే ఉండాల్సింది ఖచ్చితంగా లైట్లు కానీ ఏదైనా. ఓకే. అయితే ఇందాక మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినా కంప్లీట్ గా ఈ షెడ్కి ₹1,00,000 ఖర్చు అయింది అంటున్నాడు కదా, లాభం ఎంత వస్తుందో అడిగి తెలుసుకుందాం అన్న. మొత్తం 23,000 కదా. సో ఇవి ఎట్లా కేజీల ప్రకారం తీసుకుంటారా, ఒక కోడి ప్రకారం తీసుకుంటారా? లేదు, కేజీలు వాళ్ళు మనకు అన్ని లాట్ ఇస్తారు, కేజీలు తూకం వెయిట్ వేస్తారు. అప్పుడు బట్టి మామూలుగా ఇప్పుడు 4 బ్యాచ్ల్లో మీకు అందాజుగా ఎంత వచ్చి ఉంటుంది అన్న? అంటే నెక్స్ట్ బ్యాచ్ మనకు 52.5 టన్ను వచ్చింది. 52.5 అంటే టన్ను ఎంత డబ్బులు? టన్ను కేజీకి ఇంత పడింది, కేజీ ₹13 పడింది. కేజీ ₹13 అంటే టన్ను 13,000 ఎంత పడుతుంది. మొత్తం మీద ఎంత వచ్చినట్లు? నాకు 6,90,000 పడింది. 6,90,000 ఇన్కమ్. దాంట్లో మళ్ళీ మన మెయింటెనెన్స్ రెండు పైన అవుతాయి. రెండు పైన పోయినా మీకు 4 నుంచి 5 వరకు రేటు అటు ఇటు అయినా కూడా 4 నుంచి 5 వరకు. ఓకే, 4 నుంచి 5 లక్షల అని మీరు అనుకుంటున్నారు కదా, దీంట్లో ఏమేమి రిస్క్ ఉంటుంది, దీంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయో చూద్దాము. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నట్టే ఇట్లా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, చిన్న వైరస్ వచ్చినా కూడా ఇట్లా పిల్లలు చనిపోవడం. సో ఇది ఈ 4 బ్యాచ్లో ఇట్లా కామన్ గా చనిపోవడం జరుగుతుంది. అంటే బ్యాచ్కి ఎన్ని పిల్లలు? బ్యాచ్ అంటే ఫస్ట్ 2,000 పోయినాయి, నెక్స్ట్ 1,100 పోయినాయి, అట్లా అంతవరకు పోతాం. నెక్స్ట్ బ్యాచ్ 1,700 పోయినాయి. అటు ఇటు అయితే మొత్తం బ్యాచ్ పోయే ఛాన్స్ ఉంది. బ్యాచ్ ఏంటంటే నెక్స్ట్ ఆడ పోయింది దగ్గరలో షెడ్ పోయినది. వాళ్ళకు చేతుంటే మన మెయింటెనెన్స్ ఖర్చు ₹1,00,000 వచ్చింది. అంత మన మీద పడుతుంది కంపెనీకి. వాడు బ్యాచ్ అంతా వానికి లాస్. సో అయితే ఈ ఫామ్ పిల్లలు అయితే మామూలుగా కూల్గానే ఉండాలంటారు కదా, మీరు ఇక్కడ హీట్ ఉండాలా? అదే బ్లోవర్లు మెయింటైన్ చేస్తారు. ఈ డీజిల్ ఎందుకు అది ఎన్ని రోజుల వరకు పెట్టుకోవాల్సి? అది అంటే వారం 10 రోజుల లోపల పెట్టుకోవాలి. పిల్లలు తెచ్చుకున్న వారం 10 రోజులు ఆ హీట్ ఆన్ అది ఆటోమేటిక్ లేకుంటే మనం అవి కూడా ఆటోమేటిక్ గా హీట్ డీజిల్ ఒక్కొక్క దానికి సపరేట్ గా ఒక్కొక్క దానికి 30 లీటర్లు పడుతుంది డీజిల్. అది మళ్ళీ పక్కన కరెంట్ కనెక్ట్ చేసి కరెంట్ ఆనుకో, అది జస్ట్ సెల్ఫ్ ఆటోమేటిక్ ఆన్ అయ్యేకి అది దాని డీజిల్. మళ్ళీ ఇప్పటికే నాకు 35,000 వచ్చింది డీజిల్. ఓన్లీ డీజిల్ ఖర్చు 35,000 ఇప్పటికే. ఓకే, చూడండి మొత్తం ఇక్కడంతా పిల్లలు ఫీడ్ ఇట్లా మాన్యువల్ గా పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ 15 రోజులు 20 రోజులు 10 రోజులు ఇట్లా పెట్టుకోవాలా. 10 రోజులు మళ్ళీ అవుతాడు ఇవన్నీ ఎత్తేస్తారు. ఇవన్నీ ఎత్తేసి ఇట్లా పిల్లలు దాని అంతా దీనిలో తింటారు. సో ఇక్కడ చూసారు కదా, ఈ పైప్ లోంచి ఆటోమేటిక్ గా ఫీడ్ అక్కడ నుంచి మనం ఫస్ట్ లో చూపించినట్టుగా అక్కడ నుంచి వచ్చి ఇట్లా దీంట్లోకి పడుతుంది, దీంట్లోనే తింటది. వాటర్ కూడా అంతే కదా, వాటర్ తాగుతుంటారు పిల్లలు తాగుతాయి. సో ఇక్కడ వచ్చినట్టుగా బటన్ ఉంటుంది కింద జస్ట్ ఇట్ అంటే వాటర్ వస్తాయి అన్నమాట. పట్ట అయితే తక్కువ అవుతుంది, పట్ట వేసుకుంటారా? ఇది 5 లక్షలు, మామూలుగా 5 లక్షల పైన అవుతుంది. యావరేజ్ గా కోడి పిల్ల ఎంత వెయిట్ వస్తుంది? మనకు వచ్చేది 40 గ్రామ్స్ వస్తాయి. 40 గ్రామ్ పిల్ల స్టార్టింగ్ వచ్చేది. అది లాస్ట్ లో మీరు లాస్ట్ 5,000 మన 2.5 కేజీ ఒక కోడి 2.5 కేజీ. సో అయితే దాంట్లో అంటే మామూలుగా పుంజులు అయితే ఉంటాయి, దాంట్లో 3 కేజీలైనా వస్తాయి. పుంజులు పెట్టలు ఉంటాయి. దీనికి సీజన్ అంటూ ఏమైనా ఉంటుందా లేకుంటే ఎట్లా ఉన్నది? సీజన్ అంటే అన్ సీజన్ ఉంటాయి మా దీంట్లో కూడా సీజన్ అన్ సీజన్. ఎండాకాలం అంటే మనకు 2 రేట్ రావచ్చు. అంటే దీనివల్ల ఓపెన్ షెడ్లు క్లోజ్ అయిపోతాయి కాబట్టి, ఓపెన్ షెడ్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కంట్రోల్ ఉండదు కాబట్టి వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది అప్పుడు. అయితే మీరు 4 బ్యాచ్ల వరకు తీసారు కదన్నా, మొత్తం దీంట్లో ఏమేమి కష్టాలు ఉంటాయి మొత్తం? దీనిలో మెషిన్ బాగా వాడుకోవాలా. ఇప్పుడు ఒకవేళ 2-3 రోజులు మిషన్ ఏదైనా ప్రాబ్లం కాదు, గంట పోతే ప్రాబ్లం. గంట కానీ కాదు, అర్ధ గంట పోయినా ఇబ్బంది. అయితే ఇప్పుడు మీ దీనిలో టెక్నికల్ వర్క్ ఉంటుంది కదా, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు చేసే వాళ్ళు మనకి ఇక్కడ దగ్గరలో దొరకరు కదా. సో అప్పటికప్పుడు మీరు ఎట్లా చేసుకుంటారండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు? పిలిపించుకోవాల్సింది మనం, ఏమైనా వాళ్ళు ఫోన్ చేయించుకోవాల్సింది, తెచ్చుకోవాల్సింది. లేకపోతే ఇంకా బ్యాచ్ అంతా అట్లా వాళ్ళు ఏమైనా అర్జెంట్ పని ఉంటే ఫోన్ చేస్తే నైట్ రావాలా. ఇదంతా మీరు కాంట్రాక్ట్ మీద షెడ్ కట్టించారా లేకుంటే ఎవరన్నా మీకు ఓన్ గా ఉండి సపరేట్ ఓన్ అంటే ఓనే, సెంటర్ తోటి వాళ్ళే ఒకటే అవినాష్ రెడ్డి అని ఎరుపులోడే మొత్తం వర్క్ అంతా ఆయన వారికి సెంటర్లో అంతా మొత్తం ఫీడ్ అంతా ఫ్యాన్లు అంట కూలింగ్ ప్యాడ్ అంతా అవినాష్ రెడ్డి అప్లోడ్ చేయించింది. ఇదంతా ఓకే, మొత్తం అంతా 26 లక్షలు అయింది.
సైలో అంతా. ఓకే, దీని హెల్త్ విషయానికి వస్తే ఏదన్నా చిన్న మీకు వైరస్ మీరు మన ఫస్ట్ పెట్టే వాళ్ళకి తెలియదు కదా ఏ వైరస్లు వస్తాయి. ఇప్పుడు దీని గురించి ఏమైనా చెకప్స్ ఏమన్నా కంపెనీ వాళ్ళు కావచ్చు, కంపెనీ వాళ్ళు చెక్ చేస్తారు వీకోలీ అంటే ఇంకా అన్నీ వస్తుంటే మేము ఏదైనా ప్రాబ్లం ఉంటే పోసినాక చూస్తాము, వాళ్ళకి ఫోన్ చేస్తాము. వారానికి ఏం లేదు, డైలీ ఓపెన్ చేయాల్సిందే మనం వాళ్ళకి కంపెనీ వాళ్ళకి. పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి మోటార్ ఎన్ని వినాయి ఖచ్చితంగా పెట్టాల్సిందే వాళ్ళకి. మీరు అప్డేట్ చేయాల్సిందే, సిస్టమ్ మాకు ఉంది, సిస్టమ్ లో మీరు సిస్టమ్ చేయాల్సిందే. ఎన్ని మనకి ఎన్ని ఇచ్చినారో అన్ని ఖచ్చితంగా లాస్ట్ కవర్ కావాలి చెప్పాల్సిందే. ప్రతి కోడి కౌంట్ ఒక కోడి ఖచ్చితంగా వాళ్ళకు దినం పెట్టాల్సిందే. ఓకే, ఫీడ్ ఎన్ని వినాయి, ఎన్ని పిల్లలు వినాయి, ఏం కదా అన్ని మోటార్ కింద ఎన్ని పోతే అన్ని పెట్టాల్సింది రోజు మనం. ఎవరైనా కొత్తగా ఈ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా అయ్యింది, ఏం సలహాలు ఇస్తారు మీరు? సలహాలు అంటే ఇప్పుడు ఉండే మూమెంట్లో షెడ్లు ఎక్కువైతే ఇబ్బందిగా ఉన్నట్లు, కొంచెం కష్టంగా ఉన్నట్లుంది. మీకే ఇప్పుడు పెట్టినందుకే భయంగా ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడు షెడ్లు ఎక్కువ కాకుండా ఏం కాదు, షెడ్లు ఎక్కువ అందరికీ లాభాలు ఇప్పుడు అంతా లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి అందరు పెడుతున్నారు. అది ఎట్టుంటుందో తెలియదు, రేపు ఫ్యూచర్ అనేది మనకు కానీ అర్థం కాదు. మీరు పెట్టినప్పుడు మొత్తం అన్ని చుట్టుపక్కల వెళ్ళి చుట్టుపక్కల అంటే మేము చూసినాం, ట్రైనింగ్ ఏం లేదు, షెడ్లు చూసి చూసినాం. దీనికి సంబంధించి ఏమైనా పేపర్ వర్క్స్ ఎలా ఉంటాయి, ఎట్లా ఏంటి? పేపర్ వర్క్స్ అంటే మనం పంచాయతీ అప్రూవల్ కావాలి, వాళ్ళకు పంచాయతీ అప్రూవల్ కావాలి, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీ అంటే లేదు. దీనికేమో లోన్స్ కావాలంటే బ్యాంక్ పర్సనల్ తోటి కావాల్సిందే, మనం పర్సనల్ లోన్ తెచ్చుకోవాల్సిందే. మీరైతే సొంతం అంత డబ్బులు. సో అయితే కొత్తగా పెట్టిన వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్న దీంట్లో? కొత్తగా పెట్టినట్టే కానీ జాగ్రత్త, మెయిన్ ఇదే కరెంట్ ప్రాబ్లం చాలా కంట్రోల్ పవర్ కంటెంట్. జనరేటర్ పెట్టుకోవాలా, జనరేటర్ కంపల్సరీగా ఉండాల్సిందే. నైట్ కూడా ఎప్పుడు 24 hours ఏదైనా జనరేటర్ కానీ ఆటోమేటిక్ జనరేటర్ కూడా ఆటోమేటిక్. ఓకే, ఇక్కడ ఓకే పోయిందంటే ఆట అవుతుంది అంతే. అది మొత్తం ఇట్లా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చేయాల్సిందే. దీంట్లో లాభం 3-4 లక్షలు జరుగుతుంది. ఏంది అటు ఇటు ఇబ్బంది, ఆల్రెడీ ఒక సెట్ ఇబ్బంది అయింది దగ్గరలోనే. సో అది చేతి నుండి ఇంకా ₹1,00,000 పడింది, ₹2.5 ఎంత వచ్చింది అంతే. లాభాలు ఎట్లుంటాయో ఇది ఫ్రెండ్స్, మొత్తం కోళ్ళ ఫామ్ కి సంబంధించి ఈసీ పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న కష్టాలు, నష్టాలు, లాభం మాత్రమే చూడొద్దండి. మీరు పెట్టాలనుకున్న వాళ్ళు ఇట్లా 10 మంది దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మాత్రమే పెట్టండి. ఎందుకంటే సో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కదా, సో అటు ఇటు అయినా ఇంకా ఫ్యూచర్ లేకుండా పోతుంది. అంటే లోన్ ఉన్న వాళ్ళు, డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ లాస్ ఉంటుంది దీని నుంచి. సో అది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.